పేరు పెట్టేసిండు. మెయిన్ ఈ స్వర్ణగిరి టెంపుల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఉప్పల్, హైదరాబాద్. అంటే మనం హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ఒకటి మణికొండ, ఒకటి కూకట్పల్లి, ఒకటి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది అట్లా కాదు. కరెక్ట్ ఉప్పల్ నుంచి చెప్తున్నా. ఉప్పల్ నుంచి టెంపుల్కి కరెక్ట్ 35 కిలోమీటర్స్ వస్తుంది. కరెక్ట్ 1 అవర్ జర్నీ అంతే ఉప్పల్ నుంచి. సో ఈ టెంపుల్ ఉండేది ఏమో యాదాద్రి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం అంటే వాళ్ళు ప్రతిష్ఠించిన పేరు ప్రకారము యాదాద్రి తిరుమల దేవస్థానం అని ఒకటి వస్తుంది. మానేపల్లి హిల్స్ అండ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇన్ తెలంగాణ. ఇది వాళ్ళ పేరు పెట్టినది యాదాద్రి తిరుమల దేవస్థానం అని చెప్పేసి. యాదాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, లేదంటే స్వర్ణగిరి దేవస్థానం అని చెప్పేసి ఇట్లా వివిధ పేర్లు పెట్టేసి అలా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చూసుకోవచ్చు ఈ టెంపుల్. ఇది ఒక నేనైతే ఒక చిన్న డెమో మ్యాప్ వేసిన. ఇది మొత్తం టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం 22 acres. ఈ కొండ ఉంటుంది మొత్తం. ఇది ఒక పెద్ద కొండ. ఇదంతా ఒక కొండ. ఈ కొండ మొత్తం 22 acres ఉంటుంది మొత్తం. ఈ 22 acresలోనే మొత్తం టెంపుల్ సంబంధించిన మొత్తం కట్టేసి అన్నట్టు. సో ఫస్ట్ ఇందులో మెయిన్ చూసుకున్నట్టయితే ఇగో ఫస్ట్ పెద్ద 4 రాజగోపురాలు ఉంటాయి. స్టార్టింగ్ బోర్డ్స్ అనేది ఇది 1 2 3 4 రాజగోపురాలు. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ మొత్తం 4 గోపురాలు. మెయిన్ ఎంట్రన్స్ అంటే నేను మీకు ఫస్ట్ షార్ట్కట్లో చెప్తా. ఫస్ట్ ఇక్కడికి వచ్చేద్దాం, తర్వాత అడిగా 4 రాజగోపురాలు ఉన్నాయి, 22 acres. ఇవి అయిపోయింది క్లియర్, ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ ఇది ది బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ స్టేట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 22 ఎకరాల్లో పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఫస్ట్ ఇదే వస్తుంది. ఇప్పుడు అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది. నెక్స్ట్ సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం గుడి ఎంట్రన్స్ ఈ కొండ ఎక్కుతాం. ఈ కొండ ఉంటుంది, ఈ కొండ ఇట్లా వస్తుంది. అంటే యాక్చువల్లీ మధ్యలో ఉంటుంది అన్నట్టు. మధ్యలో ఇట్లా కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ కరెక్ట్ ఈ దేవాలయం కింద అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఈ కొండ ఎక్కాలంటే ఇక్కడ 108 మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఈ మెట్ల కింద స్టార్టింగ్ ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి పెద్దవి. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ కొండ ఎక్కేటప్పుడు స్టార్టింగ్ రేంజ్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయి. కొంచెం చిన్న కొండ, అంటే మరీ పెద్ద కొండ. ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఈ ఏరియా పార్కింగ్, ఈ ఏరియా పార్కింగ్, ఇక్కడ పోయి ఇక్కడ బైక్స్, ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ముందు నడిస్తే ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఈ పాదాల ముందే కరెక్ట్ ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి. బ్రహ్మరథం చెప్పేసి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మీకు చూస్తే గుర్తుపడతారు. అంటే వీడియోలో చూడొచ్చు. గుండ్రంగా ఫౌంటైన్ ఉంటుంది, మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు, కింద రథం, దాన్ని బ్రహ్మరథం అని అంటారు. సో స్వామి బ్రహ్మరథంతో అక్కడ అట్లా సెట్ చేసిండు. ఆ నెక్స్ట్ పాదాలు, ఆ పాదాలు ముట్టుకొని ఇక్కడ నుంచి 108 అడుగులు, అంటే 108 స్టెప్స్ ఉంటాయి. ఈ 108 స్టెప్స్ ఉంటే ఇక్కడ ఎంట్రన్స్ గుడి పైకి ఎక్కుతాం అన్నమాట. సో నెక్స్ట్ ఎప్పుడుతోనే ఫస్ట్ వీళ్ళు ఏం చేసిందంటే ఈ టెంపుల్ మానపల్లి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినట్టు. ఇది మొత్తం 22 acres వాళ్ళ దగ్గర నుంచి చాలా కోట్లు ఇది కన్స్ట్రక్షన్ చేసుకుని. ఇది ఇప్పుడు కాదు, కరెక్ట్ 8 years ప్లాన్. ఇది 8 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తే మొన్న లాస్ట్ మంత్, అంటే లాస్ట్ ఒక 15 days బ్యాక్ ప్రతిష్ట అయింది అన్నమాట. మనం దర్శనం చేసుకుని 8 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు అయింది. మామూలు లేదు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు మనం కొంచెం ముందు కూడా చూస్తే 54 feet ఏకస్థిర స్తంభం అని ఒకటి ఉంటుంది. మీరు టెంపుల్ ఎంట్రన్స్ కొంచెం పోతుంది, మీకు స్ట్రైట్లోనే కనబడుతుంది. దానికి వాళ్ళు మానపల్లి విజయస్తంభం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పేరు పెట్టేసినట్టు, విజయస్తంభం అని చెప్పేసి. అప్పట్లో రాజులు పెట్టేవాళ్ళు కదా మరి విజయస్తంభాలు అంటే గుర్తింపు ఒక పెద్ద రాళ్ళతో పెద్ద హైట్లో పెట్టేసి దానికి వాళ్ళ జెండా గుర్తింపు పెట్టేది అన్నట్టు, విజయస్తంభం అని చెప్పేసి. సో దానికి వాళ్ళు మానేపల్లి విజయస్తంభం అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టారు. తర్వాత మహారాజ గోపురాలు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ 4 గోపురాలు ఉన్నాయి కదా, 1 2 3 4, ఈ 4 ఫేస్లో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టింది. అది కూడా ఎట్లా పెట్టిందంటే నేను తెలుసుకున్నప్పుడు చాలా ఏంటంటే ఆశ్చర్యపోయినా. ఏం తెలుసు,
ఈ భువనగిరి ఏదైతే ఉందో ఫస్ట్లో ఎప్పటి నుంచో రాజులు పరిపాలించారు కదా, ఆ రాజులు పరిపాలించిన వారికి ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క పేరు పెట్టింది అన్నట్టు. ఫస్ట్ మేము చూసుకోవచ్చు, ఇది తూర్పు కదా, ఈ తూర్పు గోపురము. ఈ తూర్పు గోపురానికి త్రైలోక్య మల్లరాజు గోపురము అని చెప్పేసి ఒక పేరు పెట్టింది అన్నట్టు. ఇది అంటే యాక్చువల్లీ ఫస్ట్ మన పురాణం ప్రకారం చూసుకుంటే క్రీస్తు శతకము 1400 అంతేనా, అదే 104 నుంచి 1068 వరకు ఈ భువనగిరి అనే ఏరియాని పరిపాలించింది అన్నట్టు. ఇది కాదు, ఈ భువనగిరి ఏరియా అని చెప్తున్నా. తర్వాత ఇది ఆ చిహ్నంగా ఈ తూర్పు పైనకి ఇది పెట్టేసారు. నెక్స్ట్ దక్షిణం, ఇది దక్షిణం. ఈ దక్షిణానికి త్రిభువన మల్లరాజు గోపురం అని చెప్పేసి ఈ గోపురానికి పేరు పెట్టేది అన్నట్టు. ఈయన 1068 సంవత్సరం నుంచి 1076 సంవత్సరం వరకు ఈయన పరిపాలించాడు ఈ భువనగిరి అనే యొక్క రాజ్యాన్ని. తర్వాత ఇది అయిపోయిందా, తర్వాత ఇది పశ్చిమ ఏదైతే గోపురం ఉందో ఈ పశ్చిమ గోపురానికి భువన మల్లరాజు గోపురము అని పెట్టి ఇక్కడ ఈయన పెట్టిన, అంటే 76 తర్వాత నుంచి ఈయన పరిపాలించింది అన్నట్టు ఈ రాజ్యాన్ని. తర్వాత లాస్ట్కి ఉత్తరం, ఇది ఉత్తర గోపురం. ఉత్తర గోపురానికి కాకతీయ రాజులైన బిరుదులతో రాజకేసరి గోపురం అని పెట్టింది. దీనికేమో అప్పుడు కరెక్ట్ నాకు కూడా ఈ డేట్ అనేది కరెక్ట్ గుర్తులేదు. 76 తర్వాత వీళ్ళు మల్లరాజు అయిన గోపురము, మల్లరాజులు వీళ్ళు పరిపాలించారు. తర్వాత కాకతీయులకు వచ్చేసరికి కాకతీయులు ఆ టైంకి వచ్చేసరికి కాకతీయులు పరిపాలించినప్పుడు వాళ్ళు ఏం పెట్టిందంటే రాజకేసరి అని పెట్టేసి ఈ ఉత్తర ద్వారం అన్నట్టు. ఇది ఉత్తర గోపురం అంటారు. ఉత్తర గోపురానికి రాజకేసరి కాదు, సారీ రాయకేసరి, రాయ గజకేసరి, సార్ నేనే మర్చిపోతున్నా, రాయ గజకేసరి గోపురం అని చెప్పేసి దీని పేరు పెట్టారు. సో ఇది ఈ 4 ద్వారాలకి నాలుగు పేర్లు పెట్టినట్టు. వాళ్ళ రాజులు అయితే పరిపాలించుకుంటూ వచ్చిందో ఆ 4 రాజుల పేర్లు ఇట్లా పేర్లు పెట్టారు. కానీ ఇది మాత్రం ఒక మంచి ఐడియా వచ్చింది, ఎవరిచ్చిందో ఏమో కానీ ఒక మంచి థాటు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మీకు గుడి ఎంట్రన్స్ కానీ ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది పెద్దది. ఇది 61 ఫీట్స్, ఇది 61 ఫీట్స్తో ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం అప్పుడు స్వామివారి వార్షికాలు కానీ బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ఈ ధ్వజస్తంభానికి గరుడ పటం ఎగిరేస్తారు. దేవతలందరినీ ఆహ్వానించడానికి ఆ గరుడ పదాలు కొంచెం దానికి సంబంధించిన అవన్నీ వేరు. నేను మీకు సింపుల్ కట్గా చెప్తున్నా. ఈ 61 ఫీట్లకు పెద్దది ఒకటే ఒక రాయి ఉంటుంది, మొత్తం కింద నుంచి పెద్ద వరకు రాయి అంటున్నా, సారీ కర్ర. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పేరు నాకు ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకటే ఒక చెట్టు ఉంటుంది, కింద 61 ఫీట్ల చెట్టు అది మొత్తము. సో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ అయిపోవడంతోనే ఫస్ట్ ఎంట్రన్ కావడంతోనే ఫస్ట్ దర్శనం చేసుకుంటాం. దర్శనం టైంలో ఎట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు రష్మే కాబట్టి దర్శనం వేరే ఉన్నది, కానీ యాక్చువల్లీ దర్శనం చేసుకోవాల్సిన తీరు వేరే ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ గుడి టెంపుల్ ఎంట్రన్స్ కావడంతోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఇక్కడ మెయిన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అంటే దక్షిణం సైడ్ అన్నట్టు. ఎట్లా పెట్టేసిందంటే మన ఇండియాలో ఇట్లాంటి కృష్ణుడు ఎక్కడ లేడు. మొత్తం 10 చేతులు ఉంటే 10 చేతులు 10 ఆయుధాలు ఉంటాయి కృష్ణుడికి. ఇది ఇక్కడ మెయిన్ ఫేమస్. అంటే ఇట్లాంటి శిల్పము నేపాల్లో ఒకటి ఉంది, తర్వాత మన తెలంగాణలో ఒకటి ఉంది, అంతే. ఇక్కడ మళ్ళీ ఎక్కడ లేవంట, అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నేను చెప్తున్నా. ఫస్ట్ ఇక్కడ కృష్ణుడు ఉంటాడు. ఈ కృష్ణుడిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు పోతే ఫస్ట్ ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని కొంచెం రైట్ సైడ్లో తిరిగితే ఇక్కడ మధ్యలో స్వామివారు ఉంటారు. ఇది స్వామివారి మెయిన్ విగ్రహం. ఎట్లా అంటే తిరుపతిలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా స్వామివారు కూడా ఇక్కడ ఎట్లనే పెట్టింది. స్వామివారి హైట్ వచ్చేసి, అంటే స్వామివారి హైట్ విగ్రహం ఎంత ఉంటుంది కరెక్ట్ 12 ఫీట్స్ ఉంటుంది. 12 ఫీట్స్ విగ్రహం ఉంటుంది. ఈ నుంచి ఇంత ఉంటుంది నాకు తెలిసి, ఆ రూఫ్ అనుకుంటారు కావచ్చు. 12 ఫీట్స్ విగ్రహం ఉంటుంది. చూస్తే ఆ గూస్బంప్స్ సేమ్ తిరుపతి అనిపించింది నాకైతే మనం దర్శనం చేసుకుంటే. సో నెక్స్ట్ 10 లక్షలు అయిపోయింది. తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ గోదాదేవి ఉంటుంది. ఇక్కడ గోదాదేవి ఇక్కడ నుంచి ఇటు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అది ముచ్చట. సో దర్శనం చేసుకొని ఇట్లా బయటికి వస్తుంది అనుకోండి. బయటికి వచ్చి ఇట్లా ఒక రౌండ్ వేసాను అనుకోండి.
ఇక్కడ వెనకాల ఒక మండపం ఉంటుంది. ఇక్కడ మేము పోయినప్పుడైతే ఈ మండపానికి అయితే